Hi Telangana students, how are you all of you? Right, Andy? So we are almost at the ending part of the fifth unit or fifth chapter, that is work, energy and power. Okay, na? Now let us solve some important textbook problems of the new syllabus of junior intermediate Telangana students. Okay, na? మరి మొదలు పెడదామండి. ఫస్ట్ ప్రాబ్లం రైట్ అండి. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. హార్డ్లీ యూర్ హ్యావింగ్ ఓన్లీ 10 ప్రాబ్లమ్స్ అండి. ఫాస్ట్లీ వీ కెన్ డూ ఇట్. ఫస్ట్ వన్, ఏ టెస్ట్ ట్యూబ్ ఆఫ్ మాస్ 10 grams. First problem అండి. Okay, unit 5. Okay, work, energy, power, fifth chapter, and this is the last one and all problems in textbook. All problems. ఏమంటారు చూడండి, ఏ టెస్ట్ ట్యూబ్ ఆఫ్ మాస్ 10 grams. ఓకే, ఒక టెస్ట్ ట్యూబ్ ఉందట. ఓకే, సో దీని మాస్ ఇచ్చాడండి. క్యాపిటల్ మనం పెట్టుకుందాం. సో టెస్ట్ ట్యూబ్ది మాస్ 10 grams. ఓకే, క్లోజ్డ్ విత్ ఏ కార్క్, రబ్బర్ కార్క్ అండి. ఇట్ ఈస్ క్లోజ్డ్ విత్ సమ్ కార్క్. ఓకేనా, కార్క్. సో ద కార్క్ మాస్ ఈస్ కార్క్ మాస్, దట్ ఈస్ 1 gram. మాస్ ఆఫ్ ద కార్క్ ఈస్ 1 gram. ఇట్ కంటైన్స్ సమ్ ఈథర్ అండి. లోపల కొన్ని ఈథర్ ఉంది. కంటైన్స్ సమ్ ఈథర్, chemical element. Okay, when the test tube is heated, so when it is heated by using some Bunsen burner, okay, so when it is heated, okay, so there will be some pressure, of course. So the heat చేయడం జరిగిందండి. So due to pressure, the test tube is suspended horizontally by a weightless rigid bar. Okay, it is suspended by weightless rigid bar అండి. ఆ బార్ లెంత్ కూడా ఎంత ఇచ్చాడు, 5 centimeters. సో లెంత్ is 5 centimeters. That is nothing but 5 into 10 to the power of minus 2 meters, MKS units. సో ఇది సస్పెండ్ చేశారు పైనుంచి, ఒక బార్ ద్వారా సస్పెండ్ చేశారు అనమాట. ఆ బార్ లెంత్ 5 centimeters. ఓకేనా. Test tube is suspended horizontally by weightless rigid bar of length 5 cm. What is the minimum velocity with which the cork should fly out of the tube so that the test tube describing a full vertical circle about the point O? Very good అండి. ఇది డైరెక్ట్ ప్రాబ్లం అండి, మీరు ఏం కష్టపడవసరం లేదు. ఆల్రెడీ మీకు వెర్టికల్ సర్కిల్ మోషన్ చెప్పాను, గుర్తుందా? వెర్టికల్ సర్కిల్లో లీస్ట్ పాయింట్ ఎంత ఉండాలి, వెలాసిటీ √5gr, దట్ ఈజ్ ఏ. అలాగే హైయెస్ట్ పాయింట్ ఎంత ఉండాలని చెప్పాను వెర్టికల్ సర్కిల్లో, క్రిటికల్ వెలాసిటీ √gr. ఓకేనా. సో వీ హ్యావ్ టు అప్లై, ఎందుకంటే ఇది ఇలా రొటేట్ అవుతుంది, ఇలా వెర్టికల్గా రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతున్నప్పుడు ఈ బయటికి వెళ్ళిపోవడానికి వెలాసిటీ, ఈ వెలాసిటీ. సో సింప్లీ యూజ్ ద వెలాసిటీ ఫార్ములా. ఓకేనా. ఇది కూడా మీకు ఎలా అంటే చూడండి, యూ కెన్ యూజ్ యాంగులర్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. That is total momentum before total momentum is equal to momentum after. బిఫోర్ అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు పాపం, చెస్ట్ ట్యూబ్ ఉంది, క్యాపిటల్ ఎమ్. ఓకేనా. అలాగే లోపల కార్క్ ఉంది. అంటే బిఫోర్ రెస్ట్లో ఉన్నాయి కాబట్టి టోటల్ మొమెంటం 0, ఆఫ్టర్ ఏమో క్యాపిటల్ ఎమ్ ప్లస్ స్మాల్ ఎమ్, అలాగే క్యాపిటల్ ఎమ్ ఇంటూ వి, అలాగే స్మాల్ ఎమ్ ఇంటూ వి. సో దిస్ ఇస్ ద లా ఆఫ్ లీనియర్ మొమెంటం యూజ్ చేశారు. టోటల్ మొమెంటం బిఫోర్, ఆఫ్టర్. బిఫోర్ రెస్ట్ కాబట్టి 2 0. ఇఫ్ యూ టేక్ m1 u1 ప్లస్ m2 u2 0, రెస్ట్. మోషన్ తర్వాత ఏమైంది, రీకాయిల్ ఉంటుంది, బికాస్ v is called as recoil of the tube. v is the velocity of the recoil of the test tube. అలాగే v, velocity with which the cork is throwing away, small v, velocity of the cork going away. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమున్నాయి, క్యాపిటల్ ఎమ్ అలాగే మాస్ ఇచ్చాడు టెస్ట్ ట్యూబ్ది, స్మాల్ ఎమ్ కూడా ఇచ్చాడు. సో పుట్ ఇట్ హియర్, టేక్ దిస్ సైడ్ మైనస్ mv is equal to small m into v. So దీని ద్వారా యూ కెన్ క్యాల్కులేట్ either m or either v or v.
ఇప్పుడు వి కావాలనుకోండి ఏమవుతుంది, స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం ఇంటూ వి. టేక్ మ్యాగ్నిట్యూడ్ మైనస్ పోతుంది. అలాగే మీకు స్మాల్ వి కావాలన్నా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, క్యాపిటల్ ఎం బై స్మాల్ ఎం ఇంటూ వి. సో దిస్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ద కార్క్. అయితే మినిమం వెలాసిటీ అడిగాడు, ఓకేనా. మినిమం వెలాసిటీ లేదు, డైరెక్ట్గా ఫార్ములా పెట్టైనా చేసేవచ్చు, √5GR. అదవుతుంది మీకు, √5GR. అదవుతుంది పాయింట్ ఇక్కడ మీకు. యూ కెన్ పుట్ డైరెక్ట్లీ ద ఫార్ములా √5GR. యూ నీడ్ నాట్ అప్లై ఆల్ దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదవుతుంది మీకు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేయకుండా డైరెక్ట్ ఫార్ములాలో పెట్టవచ్చు మీరు. అదవుతుంది మీకు. సో అంటే మీకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ అప్లై చేయాలంటే ఇది కట్టాలి. చూడండి, 2 మెథడ్స్ చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు అప్లై లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ అట్ వన్ పాయింట్, బికాజ్ ఇట్ ఈస్ రైజింగ్, అంటే కైనెటిక్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు పొటెన్షియల్ ఎనర్జీ. అది చేయాలనుకుంటే యూ హ్యావ్ టు అప్లై దిస్ వన్. అదర్వైజ్ యూ నీడ్ నాట్ అప్లై దిస్ వన్, డైరెక్ట్లీ అప్లై దట్ ఫార్ములా. సో వి ఏమడిగాడు, వి మినిమం కదా, వాట్ షుడ్ బి ది మినిమం వెలాసిటీ అంటే ఇది డౌన్వర్డ్. సో వి మినిమం. అర్థమవుతుంది మీకు. నేను ఇది ఎందుకు క్రాస్ చేశానంటే ఇది ఎప్పుడు కట్టాలి, ఒకవేళ ఇఫ్ యూ యూజ్ ద కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములాస్. అదవుతుందా, అంటే ½ mv²mgh అది ఉపయోగించాలంటే ఇది కట్టాలి. వెలాసిటీ ఆఫ్ ద గ్లాస్ ట్యూబ్ అండ్ ఆల్సో వెలాసిటీ ఆఫ్ ద కార్క్. అదవుతుందా. లేదు, డైరెక్ట్గా వి మినిమం √5G. G if you want to use 9.8, R ante that length of the tube, that is whatever it is suspended from the rigid bar, and the 5 cm. So 5 into 10⁻². If you solve this one, you will get the value and nearly దగ్గర మనకి 1.565 వస్తుందండి. 1.565 నియర్లీ, ఓకేనా. 1.565 you will get that value, ఓకేనా. అర్థమవుతుంది మీకు. you will be getting as 1.565. అండ్ తర్వాత మనకు ఆల్రెడీ వి తెలుసు, వాట్ ఈస్ వి, క్యాపిటల్ వి అండ్ వాట్ ఈస్ స్మాల్ వి. క్యాపిటల్ వి అయితే స్మాల్ ఎం, దట్ ఈస్ 1 gram by 10 grams ఇంటూ స్మాల్ వి, ఓకేనా. అర్థమవుతుంది పాయింట్ ఇక్కడ. లేదా స్మాల్ వి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం దిస్ ఇంటూ క్యాపిటల్ వి. యూ కెన్ అప్లై లైక్ దట్, లేదా డైరెక్ట్గా రూట్ ఇది పెట్టేయచ్చు. సో ఆల్రెడీ మనకి వాల్యూ అది ఉంది కదండి ఇక్కడ చూడండి. హౌ మచ్ యూ గాట్ దట్ వాల్యూ, నియర్లీ వి ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 1.5. అదేవిధంగా మనకి ఇంకో ఈక్వేషన్ కూడా ఉంది ఇక్కడ, స్టాండర్డ్ ఈక్వేషన్ చూడండి. అదేంటిది, హౌ టు గెట్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ థింగ్, క్యాపిటల్ వి స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం. స్మాల్ ఎం అంటే 1 gram by 10 grams ఇంటూ వి. సో ఇది గ్రాము క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇదంతా దట్ ఈస్ నథింగ్ బట్ 0.1 ఇంటూ వి. సో క్యాపిటల్ వి రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ద గ్లాస్ ట్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0.1 times వి. లేదు, నాకు స్మాల్ వి కావాలి. స్మాల్ వి కావాలంటే అప్పుడు ఏం చేస్తారు, క్యాపిటల్ ఎం బై స్మాల్ ఎం ఇంటూ క్యాపిటల్ వి, అంటే 10 grams by 1 gram, gram క్యాన్సిల్ ఇంటూ వి, స్మాల్ వి. అదవుతుందా, స్మాల్ వి అంటే ఆల్రెడీ 10 times వి అనమాట. సో దీన్ని 10తో గుణించేస్తే మనకి వాల్యూ వచ్చినట్టే కదా. చూడండి, ఇఫ్ యూ మల్టిప్లై విత్ దిస్ వన్ 10, యూ విల్ గెట్ దిస్ వన్. ఆల్రెడీ గాట్ వి. అదవుతుంది మీకు. ఆల్రెడీ ఐ గాట్ ద వి వాల్యూ. See, already I got the V value as 1.5. So what is small v? 10 into v. So therefore, either you can multiply with this or that one. So 10 into 1.565, that is 15650, 1, 2, 3, 15.65 అండి. 15.65. వాడు యాక్చువల్గా మీకు 5√10 ఇచ్చాడు, మరి √10 వాల్యూ అంతే అండి, 3.33 కదా. సో ఇఫ్ యూ మల్టిప్లై ది సేమ్ వాల్యూ విల్ బి గెటింగ్ 15.65 meters per second. అర్థమైందా. ఐదర్ యూ గో బై కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ, ఎందుకంటే ఇది ఇలా రొటేట్ అవుతుంది.
సో కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎం స్మాల్ v స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు mgh అలాగనే చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్లీ పుట్ ద వాల్యూ. ఆల్రెడీ డెరివేషన్ మీకు చెప్పేశాను కదా, √5gr. ఓకేనా, ఆర్ ప్లస్లో అది పెట్టేసేయండి. క్లియర్. సో 15.65 అండి ఆన్సర్, నథింగ్ టు వరీ అట్ ఆల్. 15.65. క్లియర్, రైట్ అండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలి. ఇది ఐదర్ బై కాన్సెప్ట్ ఆర్ బై డైరెక్ట్ ఫార్ములా. ఐదర్ బై కాన్సెప్ట్ ఆర్ డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం ప్లీజ్. సెకండ్ ప్రాబ్లం ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. రెండోది ఏమన్నాడు చూడండి. ఎస్, ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullets per minute. Each bullet travels with a speed of 600 meters per second. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, కనిపిస్తుంది మీకు. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈస్ 5 grams, ఫైండ్ ద పవర్ ఆఫ్ ద మెషిన్ గన్. అదేంటి సెకండ్ ప్రాబ్లము. సో మెషిన్ గన్ ఫైర్ చేస్తున్న ఎన్ని బుల్లెట్స్? n ఈజ్ ఈక్వల్ టు 360 bullets. వాట్ ఇస్ ద టైమ్? 1 minute అంటే 60 seconds. 1 minute అని ఇచ్చాడు. ఓకేనా. వాట్ ఇస్ ద మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్? ఎన్ని గ్రామ్స్? 10 grams. So convert into mks, 10 into 10 power minus 3 kgs. 10 grams or 20 grams. Mass of each bullet is 5 grams ఇచ్చాడండి. 5 grams. ఓకేనా. సో m is equal to 5 grams, that is equal to 5 into 10 power minus 3 mk system. మార్చాం. ఇంకేమన్నాడు? స్పీడ్ ఆఫ్ ద బుల్లెట్ ఇచ్చాడండి. స్పీడ్ ఆఫ్ ద బుల్లెట్ దట్ ఈస్ 3, హౌ మచ్ అండి? 600 please. 600 meters per second. 600 meter per second. ఇప్పుడు ఏమడుగుతున్నాడు వాడు? ఫైండ్ ద పవర్ ఆఫ్ ద మెషిన్ గన్. పవర్ అడిగాడు. సి హౌ టు గెట్ పవర్ అండి. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో వాట్ ఈస్ వర్క్ హియర్? కైనెటిక్ ఎనర్జీ, బికాస్ ఇట్ ఈస్ ఫైరింగ్. ఫైరింగ్ చేస్తున్నప్పుడు మోషన్లో ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ. సో వర్క్ డన్ హియర్ ఈస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వాట్ ఎవర్ బుల్లెట్స్. దట్ ఈస్ హాఫ్ ఎం v స్క్వేర్, 1 bullet. బట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 360 bullets ఉన్నాయి. సో దిస్ వన్ ఇక్కడ n ఇంటూ హాఫ్ ఎం v స్క్వేర్. వర్క్ డన్ బై టైమ్ హౌ మచ్? 60 seconds. సో అప్లై చేయండి ఇక్కడ. n 360 bullets ఇంటూ 1/2 ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ దట్ ఈస్ 5 grams minus 3 and that is 600 into 600 by 60. That's all అండి. 0 0 6 60s are 2 1s are 2 30s are. జా చూసుకోండి మల్టిప్లికేషన్. 6 3s are 18. చూడండి 6 into 6 6 into 6 into 3 అయిపోయిందా? ఇంటూ 5. ముందు ఇవన్నీ మల్టిప్లై చేసేయండి. ఇంటూ 5. ఇంకా మిగిలిన ఏమున్నాయండి? క్యాన్సిలింగ్ అయిపోయాయి కదా. ఇక్కడ ఏంటి? 0. ఇక్కడ 2 0లు, 3 సున్నాలు. ఈ 3 సున్నాలు అంటే 10 power 3 ఇది పోతుంది. దీస్ 3 zeros విల్ బి క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏం మిగిలిందండి? ఇక్కడ ఏం మిగిలిందండి? చూడండి, ఒక 0 మిగిలింది అంటే 10. దట్స్ ఆల్. మల్టిప్లై చేసేయండి. 6 6 are 36 into 15 into 10. That is 15 6 are 90, 0 9. 15 3 are 45. That is 14 5 4 0 0. సో ఇదేంటి? నాకు డైరెక్ట్ పవర్ వచ్చింది వాట్స్లో. సో 5400 watts, కానీ వాడు కిలో వాట్స్లో ఇచ్చాడు. సో డివైడ్ బై 1000. 0 0, that is nothing but 5.4 kilowatts. So this is the exact answer అండి. చూసుకోండి, 5.4 kilowatts. నోట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దామా? నెక్స్ట్ దానికి నోట్ చేసారా? సింపుల్ ప్రాబ్లం అండి. దట్స్ ఆల్. సెకండ్ వన్ చెప్పేస్తాను చూడండి. 1 2 3. థర్డ్ ప్రాబ్లం, లెట్ us go. So all problems you have to answer అండి. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్. ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ యూ కెన్ గెట్ ఇట్. ఏ కష్టమే లేదండి, ఈజీ, డెడ్ ఈజీ. రైట్ అండి. థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద useful power used in pumping 3425 meter cube of water per hour from a well 8 meters deep to the surface. Okay, pump
pump water of so much of volume per hour from a well 8 meters deep to the అంటే 8 meters depth నుంచి పంప్ చేయాలి. సపోజింగ్ 40% of horsepower during pumping is wasted. What is the horsepower of the engine? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. చాలా జాగ్రత్తగా మనం ఇది చేసుకోవాలి. చూడండి ఎన్నోది ఇది, నెంబర్ ఎంత అండి? థర్డ్ క్వశ్చన్. సో ముందు ఏమి ఇచ్చాడో రాసుకుందామండి, ఇచ్చిన వాల్యూస్. ఫస్ట్ ఈజ్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ అండి, వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 3425 మీటర్ క్యూబ్. ఇది పర్ అవర్ ఇచ్చాడండి టైం. అంటే 1 hour మీన్స్ ఆల్వేస్ కన్వర్ట్ ఇంటూ సెకండ్స్, 60 into 60 seconds ఆల్వేస్. ఫ్రమ్ ఐ వెల్ అండి, ఇదో నుయ్యి ఉంది ఇక్కడ, ఈ నూతులోంచి తోడుతున్నారండి వాటర్ని. ఈ నుయ్యి కూడా డెప్త్ ఎంత ఇచ్చాడు పాపం, డెప్త్ ఎంత ఉందంటే 8 meters డెప్త్ ఉందండి నుయ్య. సో యూ కెన్ సీ దిస్ ఈస్ 8 meters డెప్త్. వెల్ ఈస్ దేర్. ఓకే, ఫ్రమ్ ఐ వెల్, దిస్ ఈజ్ వెల్ అండి నుయ్య. ఇక్కడి నుంచి వాటర్ తోడాలి పైకి. ఓకేనా? సో తోడుతున్నారండి వాటర్ 8 meters. సో దట్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. 40% of horsepower, 40% of HP is wasted. Horsepower during pumping is wasted. ఓకేనా? అంటే ఓన్లీ 60% ఎఫిషియన్సీ అండి యూజ్ అయింది. అదవుతుందా? ఇంత వేస్ట్ అయిందంటే ఎంత యూజ్ అయినట్టుగా ఇదే యూజ్ అయింది. 60% ఎఫిషియన్సీ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ ప్లీజ్. ఓకే, అది. నౌ ఈజ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద హార్స్ పవర్ ఆఫ్ ద ఇంజిన్. ఎలా వస్తుంది హార్స్ పవర్? సి, హార్స్ పవర్ ఆఫ్ ద ఇంజిన్ is given by what? Actual power by efficiency. అంతే కదా? యాక్చువల్ పవర్ ఆర్ యూస్ఫుల్ పవర్, యాక్చువల్ పవర్ బై ఎఫిషియన్సీ. 60% అంటే 0.6 ఎఫిషియన్సీ అనేది 60%. అది మన వాట్ 60 by 100, 0 that is 0.6. విల్ పుట్ హియర్ లేటర్ ఆన్. ఫస్ట్ యాక్చువల్ పవర్ కట్టండి. యాక్చువల్ పవర్ అంటే ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్ టు W/T. సో నూతులోంచి నీరు తోడుతున్నారు అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏం మాస్ ఎంత అవుతుందండి? వాల్యూమ్ ఇచ్చాడు కాబట్టి మాస్ ఆఫ్ వాటర్ ఈజ్ 1000. ఎలా వచ్చింది తెలుసు కదా? చూడండి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత అండి? ఓకేనా? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? మామూలుగా అయితే సీజెస్లో 1 gram/cc, ఎంకేస్లో 1000 kg/m3, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్. వాల్యూమ్ అవుట్ ఇచ్చాడు 3425. మల్టిప్లై విత్ దిస్ వన్, యూ విల్ గెట్ మాస్. అర్థమైందా? సో మాస్ ఎంత వస్తుంది మనకి? 3425 into 1000. అర్థమైందా? డెన్సిటీ అంటే ఏంటి? మాస్ పర్ వాల్యూమ్ కదండి. వాట్ ఇస్ ది డెన్సిటీ ఆఫ్ వాటర్? ఎంకేస్లో 1000 kg/m3. ఓకే, అర్థమైందా? సో 1000 into వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్. సో మాస్ వచ్చింది ఎం. జీ వాల్యూ ఎంత తీసుకుందాం? 9.8. 10 వేద్దామా? 9.8 వేద్దాం, బెటర్. 9.8 into H, 8 meters. ఓకే, దిస్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ mgh బై టైమ్ టేకెన్ 60 into 60. సో క్యాన్సిలేషన్స్ అన్నీ చేయండి, చేయవలసినవన్నీ. వాట్ ఎవర్ యూ వాంట్ టు క్యాన్సిల్, యూ క్యాన్సిల్. 2 3s are, 2 4s are, 2 2s are, 2 3s are. ఓకేనా? సో ఇఫ్ యూ గో ఆన్ క్యాన్సిలింగ్, ఆల్రెడీ లైవ్ వీడియోలో మనకి టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ ఐ క్యాల్కులేట్ ఫర్ యూ దట్ వాల్యూ, అండ్ దట్ వాల్యూ హ్యాపెన్స్ టు బి 74588. ఆల్రెడీ క్యాల్కులేట్ 74588. నోట్ చేసుకోండి, 74588.89 watts. Already calculate this value. This is the actual power, useful power obtained from the formula, that is mgh by time. Okay na? Now ఇప్పుడు ఏమన్నాడు? 40% వేస్ట్ అయిపోయింది, 60% ఇది. therefore హార్స్ పవర్ ఇంజిన్ ఎంత అవుతుంది? యాక్చువల్ పవర్ బై ఎఫిషియన్సీ. సో దిస్ బై 60%, దట్ ఈస్ 0.6. డివైడ్ దట్ వన్ విత్ 0.6 అండి. డివైడ్ దిస్ వన్. హార్స్ పవర్ of the engine is equal to actual power, that is 745
88.9 by 0.6 అంటే ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 60% కదా, అంటే 0.6 60/100. ఓకే, సో ఇది డివైడ్ చేస్తే మీకు 1 2 4 3 1 2 4 3 ఆల్రెడీ ఐ హావ్ డన్ ఫర్ యూ అండి లైవ్ వీడియో టైం టేకింగ్. 1 2 4 314.81 వాట్స్ ఇది వచ్చింది. ఓకేనా, కానీ నేను మన హార్స్ పవర్లో మార్చాలండి. సో హార్స్ పవర్ ఇది వాట్స్లో వచ్చింది కదా, అడిగిన హార్స్ పవర్లో అడిగాడు. సో చూడండి పై భాగం చెరిపేస్తున్నాను. క్లియర్, రైట్. చూడండి చెరిపేస్తాను ఎందుకంటే నో ప్లేస్ ఫర్ మీ. ఫార్ములాస్ అని నోట్ చేసుకున్నారు కదా, రైట్. నా హార్స్ పవర్ ఎలా మార్చాలి, ఇది హౌ టు కన్వర్ట్ చూడండి ఎలా మార్చాలో. వి నో వన్ ఫ్యాక్టర్ 746 watts is equal to 1 horsepower. Unitary method. 1 watt is equal to 1 by 746 horsepowers. 10 పెన్నుల కాస్ట్ 100 రూపాయలు. ఒక పెన్ను కాస్ట్ ఏం చేస్తారు, యూనిటరీ మెథడ్ డివైడ్ చేస్తాం, ఇదే అంతే. 746 watts 1 horsepower. 1 watt is equal to 1 this thing. How many watts? Convert into this thing. 124,314.81. So when you divide with 746, you will be nearly getting 166 point. Okay na? Almost your nearest answer. 166 point. Sorry, 1 point kaadu. 166 point nearly 64 horsepower. That is the exact answer అండి. ఓకేనా, వాడు హార్స్ పవర్ అడిగాడు కాబట్టి 166.64. ఓకేనా, సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ మ్యాచింగ్. నెక్స్ట్ వన్ విల్ గో టు నెక్స్ట్ ఐటమ్ అండి. ఫోర్త్ ప్రాబ్లం నోట్ చేశారండి, రైట్, ఎగ్జాక్ట్లీ అండి. లెట్ us go fastly into fourth one. చెప్పవచ్చా, రైట్. సో డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అండి, కంగారు పడ అవసరం లేదు. ఆల్ ఆర్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ అండి. A pump is required to lift, fourth one, lift 600 kilograms of water. ఓకే, 600 kilograms of water అంటే ఏంటి, మాస్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు, డైరెక్ట్ రాసుకోండి. 600 kgs వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఎ వెల్. మళ్ళీ వెల్ ఇచ్చాడండి, నుయ్య, ఇదిగోండి నుయ్యి ఇచ్చాడండి. ఓకేనా, సో నుయ్య డెప్త్ ఇచ్చాడండి. వాట్ ఇస్ ద డెప్త్ ఆఫ్ ద వెల్, ఎంత ఇచ్చాడు, 25 meters డీప్. ఓకేనా, డెప్త్ ఈజ్ గివెన్. అండ్ టు ఎజెక్ట్ విత్ ఎ స్పీడ్, తీయడమే కాకుండా బయటికి ఎజెక్ట్ చేస్తాడు వాటర్ని, ఇదిగోండి బయటికి. ఓకే, ఎజెక్ట్ విత్ స్పీడ్ ఎంత, 50 meters per second. బయటికి తీయడం, బయట పంపించడం, వాటర్ తీయడం, బయట పంపించడం. ఓకేనా, సో 50 meters. క్యాలిక్యులేట్ ద పవర్ రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ ద అబౌట్ టాస్క్. వెరీ నైస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. చూడండి కాంబినేషన్ ప్రాబ్లం ఇది. మాస్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు, ఓకేనా. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఓకే, ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్, పంప్. ఓకేనా, లిఫ్ట్ 600 kgs of water per minute from a well and eject. వెరీ గుడ్ అండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, రెండు ఎనర్జీలు జరుగుతున్నాయి ఇక్కడ. నూతులోంచి వాటర్ తీయడం పొటెన్షియల్ ఎనర్జీ, ప్లస్ వాటర్ని బయటికి గెంటేయడం కైనెటిక్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ ద టోటల్ వర్క్ డన్ బై ద పంప్. నూతులోంచి నీళ్ళు తీసి బయటికి తోసేస్తుంది విత్ సమ్ వెలాసిటీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ముందు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అండి, mgh ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అండి, ½ mv². సో దిస్ ఈజ్ ద టోటల్ వర్క్ డన్ బై ద పంప్. సో mgh అప్లై చేసేయండి మనకి, లేదా కామన్ తీసేయండి mని. m కామన్ తీస్తే gh ప్లస్ gh, m కామన్ తీసానండి, gh ప్లస్ ఎంత అవుతుంది, v²/2. లేదా ఇండివిజువల్ కూడా కట్టచ్చు. టోటల్ వర్క్ డన్. ఓకేనా, సో m వాల్యూ ఇచ్చాడు 600 kilograms ఇంటూ g 9.8. 10 తీసుకుందామా చెప్పండి, 10 తీసుకుందామా. షెల్ వి టేక్ 10 or 9.8 చూద్దాం, డిపెండింగ్ అపాన్ ద ఆన్సర్. ఐల్ టేక్ 10 బెటర్. 10 h హైట్ 25 gh ప్లస్ వెలాసిటీ 50
ఇంటూ 50/2. ఓకేనా, చూడండి ఏమవుతుంది ఇప్పుడు 600 ఇంటూ 250 ప్లస్ 2 1s are 225 are 0, 25 20 25 are 125. So therefore 1250 250 0 1500 into 600. So total work done 600 into 1500. ఇది టోటల్ వర్క్ డన్. కానీ టైమింగ్ ఏమి ఇచ్చాడు, పర్ మినిట్ ఇచ్చాడు అంతేనా. సో డివైడ్ బై 60, దెన్ యుల్ గెట్ పవర్. అదే అడిగాడు, టోటల్ పవర్ అడిగాడు కదా, పవర్ అడిగాడు. 0 0 6 1s are 6 10s are, and that is nothing but 15,000 watts. బట్ కిలో వాట్స్లో కావాలంటే డివైడ్ బై 1000, 3 సున్నాలు కట్ అయిపోతే 15 కిలో వాట్స్. టెక్స్ట్ బుక్లోని 14 పాయింట్ ఎందుకు వచ్చింది అంటే జీ వాల్యూ 9.8 తీసుకున్నవాడు, నేను 10 తీసుకున్నాను ఫర్ సేఫ్ సైడ్. సో దట్ ఈస్ ఆల్సో రైట్. చూడండి 14.95, నాకు 15 వచ్చింది. బోత్ ఆర్ రైట్. హీ హాస్ టేకెన్ 9.8, మేబీ ఐ హావ్ టేకెన్ 10. ఓకేనా, నోట్ చేయండి 10. నెక్స్ట్ ప్రాబ్లం రైట్ అండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం జరిపించా, ఐఎమ్ రబ్బింగ్ రైట్. 5th వన్, ఫిఫ్త్ ప్రాబ్లం అండి. చూడండి 5th ప్రాబ్లం ఏమంటున్నాడు. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ ఇన్ యూర్ టెక్స్ట్ బుక్ తెలంగాణ స్టూడెంట్స్, మాస్ 5 kgs initially at rest at origin is acted by a force along the x positive direction represented by force is equal to 20 plus 5x. ఎన్నో ప్రాబ్లం నెంబర్ ఇది, 5th ప్రాబ్లం అండి. వెరీ ఈజీ ప్రాబ్లం. చూడండి ఫోర్స్ ఏమని ఇచ్చాడంటే, అంటే వేరియబుల్ ఫోర్స్ అండి. ఇక్కడ పాపం ఎంత ఇచ్చాడు, 20 plus 5x. వేరియబుల్ ఫోర్స్ 20 plus 5x న్యూటన్స్. డైరెక్ట్ కనిపిస్తుంది, ఫోర్స్ ఈజ్ వేరీ. ఓకే, యూ హావ్ టు డూ ఇంటిగ్రేషన్. క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ డ్యూరింగ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బ్లాక్ ఫ్రమ్ x is equal to 0 to x is equal to 4. x is equal to 0 to x is equal to 4 అంటే దిస్ ఈజ్ వేరియబుల్ వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. సో dw is equal to integral, okay, limits 0 to 4 f of x dx. So therefore work done is equal to f of x dx and ఎంత ఇచ్చారు ఇక్కడ, f 20 plus 5x into dx, that is 0 to 4. వేరియబుల్ ఫోర్స్ కదా, ఏరియా అండర్ ద కర్వ్ లేదా ఇంటిగ్రల్ లిమిట్స్ 0 to 4 f of x dx. f of x ఎంత ఇది ఇచ్చాడు. సో మా డూ విత్ ఇంటిగ్రేషన్ 20 into dx integral 0 to 4 plus 5x dx integral 0 to 4. So work done total is equal to 20 constant integral of dx x limits 0 to 4 plus 5 constant x dx integration anta x square by 2 0 to 4. So therefore work done is equal to 20 upper limit minus lower limit, that is 4 minus 0 x place lo plus 5 4 square by 2 minus 0 square by 2. That's all over andi. So work done is equal to 20 into 4 80 plus 5 into ఇది 0 cancel అయిపోతుంది, 4 4 is 16 by 2 అంటే ఎంత 8. సో 8 into వేద్దాం, ఇక్కడ 8 అని వేసేద్దాం బికాస్ డైరెక్ట్ వేయొద్దు. సో దేర్ ఫర్ ఫైనల్గా 80 plus 40 and that is equal to 120 joules work done. You can assign it. నోట్ చేసుకోండి. ఇస్ దట్ ద ఆన్సర్ రైట్ అండ్ ఎగ్జాక్ట్లీ నోట్ చేస్తారా. సో సింపుల్ ఇంటిగ్రేషన్ అండి, క్యాలిక్యులస్ యూ యూస్డ్ బికాజ్ ఇట్స్ వేరియబుల్ ఫోర్స్. కాన్స్టెంట్ ఫోర్స్ అయితే ఎఫ్ ఇంటూ ఎస్, వేరియబుల్ ఫోర్స్ కదా ఏరియా అంటే దగ్గర లేదా ఇంటిగ్రల్ వాల్యూస్. ఓకేనా, చెప్పేస్తున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ ప్లీజ్. 6th క్వశ్చన్ ప్లీజ్. రైట్, 6th ఏమంటాడు చూడండి. 6th వన్ ఒక చిన్న బొమ్మ ఇచ్చాడండి, ఫిగరు. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 2.5, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ 2.5. 6th వన్ ఇదిగో డయాగ్రామ్ ఇచ్చాడు చిన్నది, ఇంక్లైన్డ్ ప్లేన్. ఓకే, ఇస్ గివెన్ దిస్ సైడ్ as 5 meters, 3 meters, 4 meters. సో డైరెక్ట్గా చూసి మనం చెప్పొచ్చు యాంగిల్ ఎంత అంటే 37 degrees, ఫేమస్ యాంగిల్. పైథాగరన్ ట్రిప్లెట్, ఆపోజిట్ సైడ్ 3 4, అదే 53 అయితే 4 3 5 అవుతుంది.
ఓకేనా. ఇప్పుడు ఏం చేశాడు పాపం, ఇక్కడ ఒక స్ప్రింగ్ పెట్టాడండి. he has arranged one spring here and one block is coming down. ఓకేనా, ఇక్కడ బ్లాక్ ఉంది, అక్కడ నుంచి కిందకి జారుతుందండి. చూడండి, బ్లాక్ ఆఫ్ మాస్. సో మాస్ ఎంత ఇచ్చాడండి, మాస్ ఆఫ్ ద బ్లాక్ 2.5 kgs, స్లైడ్ అవుట్ జారుతుంది కిందకి. ఓకే, ఆన్ ఎ స్మూత్, ఫ్రిక్షన్ is not there. The spring arranged near the bottom of the inclined plane has a force constant. So spring constant is K, 600 Newton per meter. Find the compression in the spring just after the block strikes the spring. ఏమడుతున్నాడు వాడు, ఆ పైనుంచి ఇలా కిందకు వస్తున్నప్పుడు స్ప్రింగ్ మీద వచ్చి దాడి జరుగుతుంది. ఇట్ ఈస్ అటాకింగ్ ద స్ప్రింగ్. సో దేర్ వాజ్ స్ప్రింగ్ ఈస్ కంప్రెస్డ్. ఓకే, సో వాట్ ఈస్ దట్ హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ ఈస్ కంప్రెస్డ్ అడిగాడు. ఓకేనా. సో ఏం చేద్దాం, పైన ఉంది, పైనుంచి కిందకు వస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఈజ్ దట్ డన్ థింగ్. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, అంతే కదా, వెరీ సింపుల్ వన్. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ ఏమవుతుంది, మనకి కైనెటిక్ ఎనర్జీలో మారుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ పైనుంచి కిందకు వస్తుందండి, పైనుంచి కిందకు వస్తుంది. సో యూ కెన్, బికాజ్ స్మూత్ సర్ఫేస్ యూ కెన్ అప్లై ద లా ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ ఇనిషియల్ is equal to mechanical energy final. ఓకేనా, మెకానికల్ ఎనర్జీ ఇనిషియల్ is equal to mechanical energy final. సో హైయెస్ట్ పాయింట్ పొటెన్షియల్ ఎనర్జీ, హైయెస్ట్ పాయింట్ ఏముంది ఇక్కడ, పొటెన్షియల్ ఎనర్జీ అక్కడ నుంచి జారుతుంది. సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అండ్ హాఫ్ mv square ఈజ్ ఈక్వల్ టు హాఫ్ k x స్క్వేర్. అవునా కాదా చెక్ చేసుకోండి. లేదా సింపుల్గా చెప్పాలంటే లాస్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ గ్రావిటేషనల్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఇన్ ద స్ప్రింగ్ అలా కూడా రాయొచ్చు. లాస్ ఆఫ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ పైనుంచి కిందకు వస్తుంది కదా. ఓకే, అక్కడి నుంచి mgh is converted into potential is converted into kinetic energy. Potential is converted to kinetic. So loss of gravitational potential energy, okay, is equal to gain in potential energy of spring. Gain in potential energy of spring. Simple గా చేయొచ్చు, ఎక్కువ కష్టపడ అవసరం లేదు. When it is coming down, loss of gravitational, it is equal to gain in potential energy of the spring. Okay na? So let us equate that one. mgh, direct you can need not use this one. mgh is equal to mgh half kx square. So m ఎంత ఇచ్చే 2.5, g వాల్యూ 9.8 తీసుకుందామా 10 తీసుకుందామా, 10 వేసేద్దాం. హైట్ ఎంత ఇచ్చాడు 3 is equal to half k 600 ఇచ్చాడు, స్ప్రింగ్ కాన్స్ ఇంటూ x స్క్వేర్, 2 1s are 300s. ఈ పాయింట్ తీసి డెసిమల్ క్యాన్ చేయండి, 25 3s are 75, 75 by 300 is equal to x square. 75 1s are 75, 4s are చెక్ చేసుకోండి, 4 5s are 20, 0 2 సరిపోయింది. సో వాట్ ఈస్ x? x is equal to square root of 1 by 4, that is equal to 1 by 2, that is 0.5 meters. That's all. Simple. Complication ఎలా వస్తుంది, you need not use this one. Mechanical energy, mechanical final, అది కూడా అవసరం లేదు. డైరెక్ట్ లాస్ ఇలా అప్లై చేసి వస్తుంది, బట్ కాంప్లికేషన్ అవ్వచ్చు. అందుకే డైరెక్ట్గా లాస్ ఆఫ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఇన్ ద పొటెన్షియల్ ఆఫ్ ద స్ప్రింగ్. దట్స్ ఆల్ అండి, 0.5 meters. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 7th one అయిపోయిందండి. ఇది సరిపోయచ్చా? ఓకే, ఐల్ డూ ఇదర్ ఇటు పక్క చేస్తానండి, బెటర్ ఈ సైడ్ చేస్తాను, బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మే బి కాపింగ్, తెలంగాణ స్టూడెంట్స్. 7th one, a force F is equal to k by x square, bracket లో x not equal to 0, acts on a particle along x-axis. Find the work done by the force in displacing the particle from x is equal to plus a to
x is equal to plus 2a, take k as a positive constant. Okay, very good. సో ఇక్కడ ఫోర్స్ ఇచ్చాడండి, వర్క్ అడిగాడు, సేమ్ థింగ్ అండి. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఫోర్స్ ఈజ్ వేరియబుల్, సో ఏరియా అండర్ ద కర్వ్ లేదా ఇంటిగ్రేషన్ విత్ ఇన్ ద లిమిట్స్, దట్ ఈస్ ప్లస్ ఏ టు ప్లస్ 2a. దేర్ ఫోర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు, కే బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, లిమిట్స్ ఏ టు 2a. ఓకేనా? చూడండి ఏమవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇది చెరిపేస్తానండి, ప్లేస్ లేదు నాకు. ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. క్లియర్? రైట్. సో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇది ఎలా రాయొచ్చు వర్క్ డన్? చూడండి, ఐఎమ్ రైటింగ్ విత్ బ్లాక్ పెన్. కే కాన్స్టెంట్ బయట తీసేయండి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ పైకి తీసుకెళ్ళిపోండి, -2 డిఎక్స్ ఇంటిగ్రల్ ఏ టు 2a. సో ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఎన్ డిఎన్ ఇంటిగ్రల్, దట్ ఈస్ ఎక్స్ పవర్ n+1/n+1 ఇంటిగ్రేషన్ ఫార్ములా. సో దేర్ ఫోర్ ఎక్స్ పవర్ n+1/n+1 లిమిట్స్ ఏ టు 2a. సో k ఇంటూ ఎక్స్ పవర్ -1/-1, ఓకే, ఏ టు 2a. దేర్ ఫోర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ -1 కిందకు వస్తుంది, -1/x ఇది పైకి వెళ్ళిపోయింటే -1/x, లిమిట్స్ ఏ టు 2a. సో టేక్ మైనస్ అవుట్ సైడ్ ఆర్ ఈవెన్ యూ కెన్ పుట్ ఇన్ సైడ్. సో బయటకి ఏంటేద్దాం, 1/, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో టేక్ ఎల్సిఎం అండి, 2a 1 - 2k ఇంటూ, సో దేర్ ఫోర్ k ఇంటూ -1/2a. ఆల్రెడీ బయట ఇంకో -1 ఉందండి, సో -k. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి k/2a. సో దట్ ఈస్ ద వర్క్ డన్ అండి బై ద వేరియబుల్ ఫోర్స్. ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకేనా? -k/2a -k/2 సరిపోయింది అంతా ఈక్వల్. చూడండి ఒకసారి ఎంత వచ్చింది, -x టు ద పవర్ -1 అంటే 1/x -1, మైనస్ బయట పంపించాం 1/x. ఓకేనా? 1/x అంటే 1/2a మైనస్ 1/a. ఓకే, బాగానే ఉంది. సో ఇది ఎంత అవుతుంది మనకి, ఎల్సిఎం ఎంత, 2a 1s are 2 times minus, yes, k/2a. అంతే కదా, మైనస్ ఇంటూ మైనస్. ఎస్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ అండి. A force F acting on a particle varies with the position x as shown in the graph. Find the work done by the force in displacing the particle from x is equal to -a to +2a. ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ ఇచ్చాడండి మీకోసం డ్రా చేస్తున్నాను రెడ్ పెన్తో. x యాక్సిస్, x డాష్, y యాక్సిస్, y డాష్ ఇది ఆరిజిన్. సో గ్రాఫ్ కూడా ఎలా ఉందంటే, ఇది ఎక్స్ అండి, ఇది ఫోర్సు వై యాక్సిస్లో, అండ్ హి హస్ గివెన్ ఇన్ దిస్ ఫ్యాషన్. ఈ వాల్యూ +2a, ఇది +2b, అండ్ దిస్ ఈస్ ద గ్రాఫ్, స్ట్రైట్ లైన్ అండ్ ఆల్సో నెగటివ్ ఇస్ గోయింగ్. అండ్ ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాడండి, ఇది -b, అండ్ ఈ వాల్యూ కూడా ఇచ్చాడండి -a. ఇది ఆరిజిన్. నౌ ఈజ్ ఆస్కింగ్ యూ, గ్రాఫ్లో ఏ ఫోర్స్ F యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ వ్యారీస్ విత్ ద పొజిషన్ యాజ్ షోన్. ఫైండ్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇన్ డిస్ప్లేసింగ్ ద పార్టికల్ ఫ్రమ్ x is equal to -a to +a. లిమిట్స్ ఏంటి, -a to +2a. వర్క్ డన్ -a to +2a అన్నాడు. ఓకేనా? జాగ్రత్త చూడండి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్.
ఇది పాజిటివ్ సైడ్, ఇది నెగిటివ్. సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అండర్ ద కర్వ్. సో ఇది పాజిటివ్ వర్క్, ఇది నెగిటివ్ వర్క్. ఓకే, సో టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఓ ఏ బి సి డి. సో OAB triangle area plus triangle OCD area. ఇది పాజిటివ్ వర్క్, therefore half into base into height, 2 gets cancelled, that is 2AB plus area of the triangle half base అంటే ఇనిషియల్ మైనస్ ఫైనల్. ఓకేనా, సో ఇక్కడ ఇది ఇనిషియల్ పాయింట్ కదా. సో 0 మైనస్ ఏ అంటే ప్లస్ ఏ ఇంటూ హైట్, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇదిగోండి, హాఫ్ బేస్, ఇది ట్రయాంగిల్ బేస్ ఇంటూ హైట్ మైనస్ బి. సో దేర్ ఫోర్ ఇదేమో 2AB మైనస్ AB by 2 LCM, 2 2s are 4, 4AB minus AB by 2, that is nothing but 3AB by 2. This is the total work done, that is area of the two triangles, positive and negative. Note cheskondi, clear? 3AB by 2, 3AB by 2, clear andi? Yes andi. Ninth question, note chesara, hardly left over. చనిపోవచ్చా? 1 2 3. Ninth question అండి, ఓన్లీ వన్ మోర్ ఇస్ లెఫ్ట్ ఓవర్. తెలంగాణ స్టూడెంట్స్ ఫర్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ 5th యూనిట్. 9th యూనిట్ ఏమన్నాడు చూడండి పాపం. ఫ్రమ్ ఏ హైట్ 20 meters, ఓకేనా, above the horizontal floor a ball is thrown. Ball freely falling కదండి, it is thrown అండి. It is thrown down with initial velocity. ఇది initial velocity ఎంత, 20 meter per second thrown, not freely falling. Strikes the floor, మళ్ళీ అదే హైట్ లేచింది అంటే చూడండి. The ball bounces the same height which was it thrown. Find the coefficient of restitution from the collision between the ball and the floor. Take G is equal to 10. ఇక్కడ నుంచి కింద పడేశాడు. మనకు ఆల్రెడీ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ తెలుసు కదా, ఫార్ములా ఎన్నో లెక్కండి ఇది, 9th one ప్లీజ్. కోఎఫిషియంట్ రెస్టిట్యూషన్ ఏంటి, V2 minus V1 by U1 minus U2 is equal to E. ఓకేనా, సో ఇందులోంచి మనకు ఆల్రెడీ మైనస్ V1 by U అని తెలుసు. ఇది 0, సెకండ్ ఎర్త్ కదా, సెకండ్ వన్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ V2 is equal to 0, U2 is equal to 0. టేక్ దిస్ రెస్ట్. సో మైనస్ V1 by U is equal to E. సో ఇక్కడ మనం ఏం చేయాలి, V1 U కట్టాలి. U అంటే ఎవరు, ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఫస్ట్ బాడీ బిఫోర్ కొలిజన్. సో యూజ్ ది ఈక్వేషన్ V square minus U square is equal to 2AS డౌన్వర్డ్ డైరెక్షన్. ఆల్రెడీ ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు ఇక్కడ. సో బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ కట్టండి, V square minus U square అంటే 20 square is equal to 2AS అంటే 2A, that is minus G, that is minus H. So therefore V square minus 400 is equal to 2 into minus and minus plus అయిపోతుంది, 2 into 10 into 20. So V square is equal to 400 plus ఇదంతా 2 to 4, 400, that is 800. So V is equal to root over 800 meter per second. So ఇదేంటి, బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్, root 800 meter per second. So this is initial velocity of the body before hitting the ground. అంటే ఇది ఈ వాల్యూ వచ్చింది మనకి. Now you have to calculate V1 after hitting the ground. Again it is gone here. So again you use the equation V square minus U square is equal to 2AS. Final velocity is 0 after reaching the height. So 0 whole square minus U, don't know, we have to calculate, is equal to G H, again same height 20.
సో దేర్ ఫోర్ మైనస్ యూ స్క్వేర్ జీ కమ్ డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి minus 2gh minus minus cancel. So u square is equal to 2 into 10 into 20. ఎంత అవుతుంది? u square is equal to 400. So u is equal to root 400 meter per second. And what is u here after hitting the ground? Idi. So this is nothing but v1. So put that value there, you will get the value. Ante e is equal to root 400 by root 800. So I'll write it here and remaining. So coefficient of restitution is equal to root over 400 by 800, that is 1 time, 2 time, that is 1 by root 2. Check cheskondi, 1 by root 2. That's all andi. Last and final problem andi, Telangana students. Note chesaru idi. 1, 2 direct equations and equations of motion. V square minus u square is equal to 2as. Okay na? Right. Last problem. Last and final. ఏమన్నా చూడండి, వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ అండి, బట్ కాన్సెప్ట్ వస్తేనే చేయగలరు, లేకపోతే చేయలేరు మీరు. లాస్ట్ ఎంత నెంబర్ 10th వన్ కదా, 10th ప్రాబ్లం. ఏ బాల్ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 10 meters onto the hard horizontal floor, repeatedly bounces. If the coefficient of restitution is 1 by root 2, what is the total distance travelled by the ball before it ceases to rebound? ఇది ఆల్రెడీ మీ కాన్సెప్ట్లో చెప్పిన లెక్కే. ఏంటది? పైనుంచి కిందకి రీబౌన్స్ అవుతున్నప్పుడు, ఇది గ్రౌండ్ కదా, ఇది టోటల్ హైట్ h కదా, ఈ బాల్ కిందకి పడుతుంది కదా. So when it is rebouncing, h1, h2, h3, hn, దాని ఫార్ములా కూడా ఇచ్చాను మీకు. ఏంటది? టోటల్ వెర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ 1 ప్లస్ ఈ స్క్వేర్ బై 1 మైనస్ ఈ స్క్వేర్. డెరివేషన్ చేశాను మీకు 4 మార్క్స్లో. ఓకే, ఎందుకంటే పైనుంచి కింద పడుతుంది h, మళ్ళీ h1, మళ్ళీ h1. సో h ప్లస్ 2h1 ప్లస్ 2h2 2h3 సో ఆన్ అండ్ సో ఫార్. అందులో వచ్చిన ఫార్ములా h ఇచ్చాడు కదా, వాడు ఎంత ఇచ్చాడు? ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 10 meters. సో 10 ఇంటూ 1 ప్లస్ ఈ స్క్వేర్. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 బై రూట్ 2 ప్లీజ్. సో 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్ బై 1 మైనస్ 1 బై రూట్ 2 హోల్ స్క్వేర్. అయిపోయిందండి లెక్క. సో 10 ఇంటూ 1 ప్లస్ 1 బై 2 బై 1 మైనస్ 1 బై 2. సో పైన ఎంత అవుతుంది? 10 ఇంటూ 2 1 2 3 బై 2 బై 1 బై 2, అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ 10 ఇంటూ 3 బై 2 ఇంటూ 2 బై 1 2 2 క్యాన్సిల్, 10 3s ఎంత అండి? 30. సో 30 ఈస్ ద total distance travelled by the vertical distance before the ball is stopping. That is nothing but 30 meters. Excellent andi. Clear all of you? Ardhamaindi andarkini? So this is how you have to solve the textbook problems easily if you learn the concept. And that is end of the 5th unit and work energy power. Again I will be meeting in the next chapter, that is system of particles and rotational motion, in the 6th unit. Okay na? Right.